రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 27వ శ్లోకము. జాతస్యాహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేదే నాత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరియు మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. జీవితంలో తప్పకుండా ఉండేవి మరణం మరియు పుట్టుక మాత్రమే. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనము ఏదో ఒక రోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. అలానే భౌతిక మనసు యొక్క గుణముగా పేర్కొనబడినది ఈ మరణం మరియు పుట్టుక. కానీ జన్మించిన వారికి మరణం తప్పదు. కాబట్టి తప్పని దానికోసం శోకించటం ఎందుకు? మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడినది. పాండవుల అరణ్య సమయంలో అడవిలో సంచరిస్తున్న పంచపాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు. అందరికీ నీళ్లు తెమ్మని భీముడిని పంపించారు. యుధిష్ఠరుడు భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఒక యక్షుడు అనగా దేవతా జాతికి చెందిన వ్యక్తి సరోవరం లోపల నుండి మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను నీళ్లు తీసుకొనిస్తాను అని అన్నాడు. భీముడు పట్టించుకోకుండా నీళ్లు త్రాగటానికి ముందుకు వెళ్ళాడు. యక్షుడు అతనిని లోపలికి గుంజేశాడు. కాసేపటి తర్వాత భీముడు తిరిగి రాకపోయేసరికి కలతపడ్డ యుధిష్ఠరుడు ఏమైందో తెలుసుకొని నీళ్లు తెమ్మని అర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలన్నింటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితేనే తప్ప నీటిని తీసుకోవడానికి ప్రయత్నించుకో అని. అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజివేశాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు అనగా నకులుడు సహదేవుడు కూడా వచ్చారు. వారికి కూడా ఇదే గతి పట్టినది. చివరికి యుధిష్ఠరుడు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు. మరలా ఒకసారి ఆ యక్షుడన్నాడు, నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ నలుగురు తమ్ముళ్ళు లాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను అని. ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యుధిష్ఠరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, స్వయాన మారువేషంలో ఉన్న మృత్యుదేవత అయిన యమధర్మరాజు. ఆయన 60 ప్రశ్నలను అడిగాడు. వాటన్నింటికి యుధిష్ఠరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. ఈ ప్రశ్నలలో ఒకటి, కిం ఆశ్చర్యం, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? యుధిష్ఠరుడు ఇలా సమాధానం చెప్పాడు, ప్రతి క్షణం మనుషులు చనిపోతూనే ఉన్నారు, బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు మనము చనిపోతామని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది అని. జీవితం అనేది తప్పించుకోవటానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే. కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దానిని గూర్చి శోకించడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు.